హెల్మెట్ దూరం మాట అసలు ఎట్లా పడితే అట్లా అసలు చాలా చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ హార్న్ కొట్టినాం అనుకో అదో రకంగా చూస్తారనమాట. ఏంది నువ్వేంది నాకు హార్న్ కొట్టేది అన్నట్టు చూస్తున్నారు. చైన్ తెగిందా? సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఘాట్ సెక్షన్లోకి వచ్చామన్నమాట. అండ్ నేను అనుకున్నాను ఘాట్ సెక్షన్ ఈరోజు కవర్ కాదేమో. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GVR MotoTech. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే ఆఫ్ గోవా రైడ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:25 అవుతుంది ఇన్ ద మార్నింగ్. యాక్చువల్గా చెప్పాలంటే 3:30కే స్టార్ట్ అవుతుందని చెప్పి మనోడు చెప్పుండే, కాకపోతే ఒక్కొక్కళ్ళు లేచేసరికి ఒక్కొక్కళ్ళని లేపేసరికి 5:30 అయిపోయింది. అండ్ దెన్ స్నానాలు చేసి మొత్తం ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యేసరికి ఇట్స్ అరౌండ్ 6:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరేసరికి ఎంత లేదన్నా కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, మొత్తం వచ్చేసి నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారన్నమాట రైడర్స్. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తామో తెలియదు. మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి హుమ్నాబాద్ నుంచి రైడ్ కొట్టేసి ఇంకొక 2 to 3 అవర్స్ లో మళ్ళీ ఇంకో బ్రేక్ తీసుకుని టీ బ్రేక్ అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి, నాకు తెలిసి మధ్యలో ఒక లంచ్ బ్రేక్ తీసుకుంటాం, ఇంకొక టీ బ్రేక్ తీసుకుంటాం. అదంతా చెప్తే నేను ఆన్ ది గో చెప్తాను నేను. సో ప్రస్తుతం అయితే మన పానియర్స్ అండ్ టాప్ బాక్స్ ఇవన్నీ ఇక్కడ పడున్నాయి. మొత్తం మెస్ ఏం చేయలేదు రూము, కాకపోతే జస్ట్ ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ బైక్ పైన మౌంట్ చేయాలన్నమాట. సో చలో క్యాచ్ ఆన్ ది GoPro వ్యూ. సో గైస్ హియర్ వీ స్టార్టెడ్ అవర్ రైడ్ ఫ్రమ్ హుమ్నాబాద్. సో నిన్న నైట్ వచ్చేసరికి అయితే జంబ బయలిందనమాట చలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా మొత్తం కంప్లీట్ ఫాగీ ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు టైం వచ్చేసి 7:25 అవుతుంది. నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 7 o'clockకి బయలుదేరుతాం అనుకున్నాం అట్లీస్ట్. కాకపోతే మొత్తం వచ్చేసి ఒక దగ్గర 18 to 20 మెంబర్స్ ఉన్నారన్నమాట రైడర్స్. సో అంతమంది ఉంటే ఎట్లాగో ఖచ్చితంగా డిలే అవుతుంది, అవ్వకుండా దాన్ని మనం ఏం చేయలేము. అండ్ హుమ్నాబాద్ సిటీ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, కాల్బుర్గి 62 ఉంది, ఉమెర్గా 57, బసవ కళ్యాణ్ 28 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ నుంచి మనం వీ విల్ హిట్ ది హైవే. నిన్న నైట్ ఫుడ్కి ఇబ్బంది అయింది, అసలు చలి మాత్రం చాలా ఎక్కువ ఉండింది అనమాట. అంటే ఇది కంప్లీట్గా అవుట్స్కర్ట్స్ కదా, వీళ్ళేది అయిపోయాను. చలో మియా. నిన్న ఒక రెస్టారెంట్ దగ్గర ఆయాం కదా, అక్కడ కూడా మాకు రైడర్స్ అయితే కనిపించారనమాట. సో మొత్తం కంప్లీట్గా రైడర్ మేనియాకి వెళ్ళే బ్యాచే. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ముంబై 535, పూణే 385, షోలాపూర్ 139 అనమాట. సో వీఆర్ గోయింగ్ వయా షోలాపూర్. అండ్ షోలాపూర్ టు సాంగ్లీ ఒక రూట్ ఉంటుంది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉందంట రూట్ అది. నిన్న మన రాయల్ ఎన్ఫీల్డ్ వేరే గ్రూప్లో అప్డేట్ పెట్టారు, అసలు మామూలుగా లేదు రోడ్డు. అసలు నిజంగా స్పీడ్ లిమిట్లు లేకపోతే కనుక 150-160లో కూడా కొట్టచ్చు అని చెప్పి అప్డేట్ పెట్టారు అనమాట. అంత బాగుందని చెప్పారు రూట్ అయితే. ఇంకో 2 రూట్లు ఉన్నాయి, ఆ రూట్లో బాగాలేదన్నారు. కాకపోతే దిస్ షుడ్ బి ఫైన్. మనం ఇంకొక 1 hour 1.5 hour రైడ్ చేసి అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాము. చూద్దాం హౌ దిస్ డే ఇస్ గోయింగ్ టు బి. క్వైట్ ఎక్సైటెడ్. చాలా మంది రైడర్స్ తెలిసిన వాళ్ళే ఉన్నారన్నమాట మన 18 మంది బ్యాచ్ లో. దట్స్ ఎ గుడ్ థింగ్. మనకేంటంటే ఆ కంఫర్ట్ లెవెల్ అని ఉంటుంది. అదే అన్నమాట ప్రస్తుతానికి అప్డేట్. మొత్తం ఫాగీ అవుతుంది. నేనైతే వింటర్ లైనర్ తీసేసాను, థర్మల్ లైనర్. టెంపరేచర్ దీంట్లోనే 20 చూపిస్తుంది. అంటే మనకి యాక్చువల్ టెంపరేచర్ వచ్చేసి ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 16-17 ఉంటుంది అనమాట. సో నిన్న నైట్ మేము రూమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ విమలేష్ ఇంకొక 6 మందిని తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది అనమాట మన బ్యాచ్ లో. నాకు తెలిసి మజా వస్తుంది. బాబా క్లైమేట్ మాత్రం అదిరిపోయింది భయ్య. ఇట్లాంటి క్లైమేట్లో ఎన్ని 100 కిలోమీటర్లైనా పట్ట కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే మన గ్రూప్లో ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, న్యూ రైడర్స్ ఉన్నారు అన్నమాట. సో వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు, అంటే ఇంత దూరం రైడ్ చేయాలంటే. బట్ లెట్స్ సీ, సపోర్ట్ చేయడానికి అందరం ఉన్నాం, రైట్? సో దట్స్ వాట్ రైడింగ్ బ్రదర్హుడ్ మీన్స్. వీఆర్ హియర్ టు సపోర్ట్ ఎనీవన్ ఎనీ టైమ్. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. సో గైస్ చూస్తున్నారు కదా, రూట్ మాత్రం ఆసమ్ ఉంది. రోడ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మనకి గ్రీనరీ ఆన్ ది ఐదర్ సైడ్స్ ఆఫ్ రోడ్స్ అయితే కనుల విందు ఉందన్నమాట. మనకి సేమ్ ఇట్లాంటిదే ఇంకో చోట కూడా తగిలింది, చాలా డేంజరస్ అనమాట. చూడండి రోడ్డు మధ్యలో ఎట్లా పెట్టారు. అండ్ ఇటు వచ్చేసి టేక్ డైవర్షన్ అని చెప్పి ఇటు నుంచి చేసింది అనమాట. అండ్ మన వాళ్ళు ఏంది అటు వెళ్ళిపోతున్నారు. ఓకే చూద్దాం. సో అట్లా రోడ్డు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ అట్లా పెట్టేసింది. అదొక్క బ్లాకేజెస్ ఉన్నాయి రోడ్ మీద, అది తప్ప ఇంకా మిగతా రోడ్ మాత్రం చాలా బాగుంది. ఓ పానియర్స్ పోతుందా? పట్టేసింది. అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్స్ చేస్తే అదే అనమాట మనకి బెనిఫిట్. ఎంత దూరమైనా కానీ అలసట లేకుండా కొట్టేయచ్చు. మనకి కొద్దిగా చలేసినా కానీ, చలేస్తే ఏమవుతుందంటే మనకి నిద్ర రాదు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం కదా, సో కడుపు కొద్దిగా ఖాళీగా ఉంటుంది, ఆకలి మీద ఉంటాం, చలేస్తూ ఉంటుంది. ఈ అన్నిటితో ఏంటంటే మనకి నిద్ర కూడా రాదు. సో మన వాళ్ళందరూ ఇక్కడ ఆగారు, ఏదో అయినట్టుంది. ఏమైందో అర్థం కావట్లేదు. అచ్చా ఏం లేదు, జస్ట్ ఒక లైన్లో వెళ్దాము, మళ్ళీ చెప్తున్నా ఇన్స్ట్రక్షన్స్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇంకేమన్నా అయిందేమో అనుకున్నాను.
this. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. సో గైస్ ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ఆగాము అండ్ దెన్ చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ పూరీ చెప్తే పూరీలోకి వచ్చేసి మనకి పాపడ్ స్వీట్ ఇదేదో సంథింగ్ మయోనీస్తో కలిపిన సంథింగ్ ఏదో ఆనియన్ టమాటోస్ అవన్నీ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద మసాలా కర్రీ. ఇది ఇంకో కర్రీ అనమాట. సో ఇది మొత్తం జస్ట్ ప్లేట్ పూరీ చెప్తే వీడు ఖాళీ ఇచ్చినట్టు ఇచ్చిండు అనమాట. సో గైస్ వి జస్ట్ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అక్కడ తినేసిన తర్వాత అండ్ దెన్ వి స్టార్టెడ్. సో అక్కడ వచ్చేసి వన్ ఆఫ్ అవర్ రైడర్కి చిన్న ఇబ్బంది వచ్చిందనమాట. ఏంటంటే బంపర్ ఉంటుంది కదా ఫ్రంట్ లెగ్ గార్డ్, ఆ లెగ్ గార్డ్కి జాయింట్ దగ్గర క్రాక్ వచ్చేసింది. సో అది వెల్డింగ్ చేయించడం కూడా జరిగిందనమాట అక్కడే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో షోలాపూర్ వచ్చేసి ఇంకా నాకు తెలిసి ఇట్ విల్ బి నాట్ మోర్ దాన్ 20 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. మనకు చాలా మంది ఏంటంటే దే ఫెల్ట్ హంగ్రీ అండ్ మేము వచ్చేసి బొరమాని అనే ఊర్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ వాజ్ ఆసమ్. చూపించాను కదా చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ మనకు కొద్దిగా డిలే అవ్వచ్చు రైడ్ లో, ఎందుకంటే రోడ్లనే అంత గ్రేట్ గా ఏమీ లేవు, నార్మల్గా ఉన్నాయి. కొద్దిగా మనకి షోలాపూర్ నుంచి సాంగ్లీ వరకు రోడ్ మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారు అనమాట. అంటే ఐ మీన్ బాగుండడం అంటే అట్లా ఇట్లా కాదు, అద్దిరిపోయే రోడ్ అంట ఆ స్ట్రెచ్ మాత్రం, స్ట్రెచ్ ఆఫ్ 80 కిలోమీటర్స్. సో అది ప్రస్తుతానికి అప్డేట్. నాకు తెలిసి గోవా రీచ్ ఆడు ఎట్లా వస్తున్నాడు చూడండి. ఓకే ఫైన్, మనం గోవా రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోతుంది. అంటే ఎంత లేదన్నా కానీ 7:38 అయితే అవుతుంది. దేవుడి వల్ల ఇంకేమి అబ్స్టాకిల్స్ రాకుండా రైడ్ ప్రశాంతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ముందుకు సాగుదాం. అండ్ రోడ్ మినిమం ఇట్లున్నా పర్వాలేదు కొట్టేయచ్చు, కానీ కొన్ని చోట్ల మధ్యలో రోడ్డు ప్యాచ్ ఉంది, అధ్వానంగా ఉందన్నమాట. అండ్ టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు మనకి 34 degrees చూపిస్తుంది అనమాట యాంబియంట్ టెంపరేచర్. సో 34 చూపిస్తుంది, కానీ అరౌండ్ 30 అట్లా ఉండొచ్చు బయట టెంపరేచర్ వచ్చేసి. ఇక్కడ మీరు హేజ్ చూస్తున్నారు కదా, ఇదంతా యాక్చువల్గా మామూలుగా రెగ్యులర్ మాన్సూన్ సీజన్లో అట్లా వచ్చే మొత్తం గ్రీన్ గడ్డి ఉంటుందేమో కార్పెట్ లాగా. అండ్ మేము వెళ్తున్న రూట్ కూడా చాలా బాగుందన్నమాట, వయా షోలాపూర్ సాంగ్లీ. సో ఆ రూట్ నుంచి వెళ్తున్నాము. నాకు తెలిసి బెల్గావి అయితే టచ్ కాదనే అనుకుంటున్నాను నేను. యా చూద్దాం హౌ దిస్ రైడ్ ఇస్ గోయింగ్ టు బి. Play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. అండ్ ముందే ఇంకా ఎన్ని కిలోమీటర్స్లో అవుతామో తెలియదు కాబట్టి గ్లోవ్స్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. క్లైమేట్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా షోలాపూర్ జస్ట్ 11 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి. సో అవి లెదర్ గ్లౌస్ మొత్తం అవి వేసుకుని నడిపితే ఈ వెదర్లో ఉడికిపోతాము. ఎస్పెషల్లీ మధ్యాహ్నం కదా, ఫ్రై అయిపోతాయి అనమాట చేతులు. సో అందుకని గ్లౌస్ అయితే చేంజ్ చేసుకున్నాను. నాకు చాలా మంచిది అయింది 2 pairs ఆఫ్ గ్లౌస్ తెచ్చుకుని, ఎందుకంటే సింగిల్ పేర్ ఆఫ్ గ్లౌస్ తెచ్చుకున్న ప్రణయ పరిస్థితి చూస్తూనే ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాడు చలిలో. అండ్ దెన్ అట్ ది సేమ్ టైం తనది కూడా సేమ్, ఇది BSDDP గ్లౌసే. ఇక్కడ ఏంది మనోడు ఎవరో ఆయన సుసు బ్రేక్. సో గైస్ ఇప్పుడే సోలాపూర్ ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే మాకైతే అర్థమవుతలేవు అసలు. వెరైటీ ఉన్నాయన్నమాట. రోడ్డు మధ్యలో వస్తున్నాడు ఒకడేమో సైకిల్ వేసుకుని రుబాబ్గా రోడ్డు మధ్యలో వస్తాడు, ఆటో వాడు వస్తాడు. ఇక ఈడు చూడండి ఇక్కడ ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్గా ఉంది ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఏది కానీ ఇక్కడ. అంటే షోలాపూర్ నుంచి ఎవరైనా చూస్తుంటే తిట్టుకోకండి, యాక్చువల్గా ఫ్యాక్ట్ ఇది. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. చూడండి అదిగో చిచ్చాలు అయితే అసలు ఎక్కడ అవతలేరు, ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. ఇప్పటి వరకు హెల్మెట్ పెట్టుకుని ఒక్కళ్ళు కూడా కనిపించలేదు షోలాపూర్లో. హెల్మెట్ దూరం మాట, అసలు ఎట్లా పడితే అట్లా, అసలు చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ హారన్ కొట్టినాం అనుకో అదో రకంగా చూస్తారనమాట. ఏంది నువ్వేంది నాకు హారన్ కొట్టేది అన్నట్టు చూస్తున్నారు. ఫస్ట్ షోలాపూర్ నుంచి బయటపడాలి. బయటపడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాం మీతోటి. చాలా కాన్సన్ట్రేట్ చేసి నడపాలి. అసలే డెలికేట్ మైండ్ అది. కుక్క కూడా వింటలేదు మాట. ఇక చెప్పండి ఇక. సో గైస్ ఇందా చెప్పిన రూట్ ఇదే అనమాట. ఇప్పుడే షోలాపూర్ దాటాము. అండ్ షోలాపూర్ టు సాంగ్లీ చెప్పాను కదా రోడ్ అద్దరిపోతుందని చెప్పి. సో కంప్లీట్లీ ఇదే అనమాట, మనకి సిమెంట్ రోడే మొత్తం. అండ్ ఈ స్ట్రెచ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారనమాట. అండ్ రోడ్ అంతా ఇంతే, ఇలాగే ఉంటుందంట రోడ్ అంతా. మనకి కుమ్ముకున్నోడికి కుమ్ముకున్నంత అన్న రేంజ్లో ఉంటుందన్నమాట ఈ రోడ్డు. చూస్తున్నారు కదా చాలా బాగుంది. నేను సిమెంట్ రోడ్ అన్నారు కానీ సిమెంట్ రోడ్ నేను ఈ రేంజ్లో అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొద్దిగా సిమెంట్ రోడ్ అంటే మనం జనరల్గా ఎట్లా చూస్తాం, కొద్దిగా ఇసుక పడి కొద్దిగా స్లిప్ అవుతూ స్కిడ్ అవుతూ అట్లా ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇది అలా లేదు. ఫర్ ది నెక్స్ట్ 80 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుందంట రోడ్డు. సో మళ్ళీ ఇంకో ఫ్యూయల్ బ్రేక్ వచ్చినాము. ట్యాంక్ ఫుల్ కర్ దో, ఆప్ కర్ దో,
देखेंगे कितना होता है. But my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. ఏమైంది బ్రో? చైన్ జంప్ అయింది అయితే చైన్ తెగిందా? చైన్ జంప్ అయిందా? కరెక్ట్ ఫిట్టింగ్ చేయాలి. లాక్స్ అనేది ఉంటుంది. ఒకసారి లూజ్ వస్తే టైట్ అవుతుంది. ఒకసారి 5 రూపాయలు లూజ్ అయింది. 5 రూపాయలు అదే బాబు, అందుకే 200 ఒకసారి చైన్ స్ప్రే కొడతాను. చైన్ జంప్ అయిందంట. సరే అల్ప యావడెందుకు అది కరెక్ట్ ఫిట్టింగ్ లేకుంటే జంప్ అవుతాయి. చైన్ స్ప్రే కొడతావా? కొట్టినా. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. సో గైస్ మొత్తంకి మనం సాంగ్లీ దగ్గరకు వచ్చేసాం అనమాట. అంటే ఏమో ఇంకొక 1 అవర్ పట్టచ్చు సాంగ్లీకి. అండ్ మనకి ఇక్కడ ఆఫ్ రోడింగ్ ప్యాచ్, భయంకరమైన ఆఫ్ రోడింగ్ ప్యాచ్ తగిలింది. నేను యాక్చువల్గా మీకు అక్కడ రైట్ సైడ్ ఉన్న విండ్ మిల్స్ చూపిద్దాం అనుకున్నా, అంతలోపు ఈ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ తగిలింది. అండ్ సాడ్లింగ్ చేస్తున్నాం. పాపం క్లాసిక్లు, మన థండర్ బర్డ్, మన ప్రణయ్, మీటిఆర్లు ఉన్నోళ్ళకి బేస్ బద్దలైపోతుంది అనమాట. మనం హిమాలయన్ కాబట్టి నిల్చుని కొట్టేస్తున్నాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. సో గైస్ హియర్ వీఆర్ ఎట్ ఉదయ్ భోజనాలయ అనమాట. మన సాంగ్లీలో ఉన్నాము. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ జరిగింది మన రైడర్స్లో. సో కొంతమంది ముందు వెళ్ళిపోయారు, కొంతమంది వెనకే ఉన్నారు. అండ్ కొద్దిగా అట్లా కన్ఫ్యూజన్ జరిగింది. సో మొత్తానికి లైవ్ లొకేషన్ పెట్టి ఇక్కడైతే కలిసామందరం. సో చూస్తున్నారు కదా, బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసామందరం. అండ్ ఓకే ఫైన్, నాకు తెలిసి ఇక్కడ నుంచి 222 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా గోవాకి. సో ఎంత లేదన్నా కానీ 6 to 7 అవర్స్ పడుతుందని చూపిస్తుంది అనమాట గూగుల్ మ్యాప్స్లో. కంటిన్యూస్గా కొడితే, సో కంటిన్యూస్గా ఎట్లా కొట్టాం, మధ్యలో మనం బ్రేక్ చేస్తాం కాబట్టి టీ కోసం దానికోసం. సో ఖచ్చితంగా ఇంకొక 1.5 hour 2 hours వేసుకోవచ్చు టైము. సో అదనమాట ప్రస్తుతానికి అప్డేట్. ఇంకా సో ఫస్ట్ లంచ్ చేసేసి అండ్ దెన్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాం మీకు. మళ్ళీ ఎట్లయితుందో రైడ్ చూద్దాం. వింతగా అడ్వెంచర్ జరుగుతుంది అనమాట మొత్తం. ఎండ చూసిన కదా, డైరెక్ట్ కళలో కొడుతుంది. చలో క్యాచ్ యూ లేటర్. Never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna సో గైస్ వి జస్ట్ హ్యాడ్ అవర్ లంచ్. బాగుంది, చాలా బాగుంది లంచ్. లక్కీగా ఎక్కడికి వెళ్తే అక్కడ లంచ్ అయితే బాగుంటుంది. అండ్ సో వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్రమ్ సాంగ్లీ. సో ఇంకెక్కడ ఆగేది లేదు నాకు తెలిసి. మధ్యలో ఒక్కసారి టీ బ్రేక్ అట్లా అవుతాం అనుకుంటా. అండ్ దెన్ వీఆర్ డన్. సో ఇంకా నైట్ ఫారెస్ట్ రూట్లోంచి, ఘాట్ రోడ్లోంచి కంప్లీట్ కొట్టేయడమే. అండ్ క్లైమేట్ కూడా పెద్ద ఏమీ వేడిగా లేదు. రైడ్ చేస్తుంటే ఫీలింగ్ దట్ కూల్ బ్రీజ్. టైం వచ్చేసి 4:10 అవుతుంది. వీఆర్ స్టిల్ 234 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గోవా. సో చూద్దాం ఎన్నింటి వరకు వెళ్తాము. అండ్ దెన్ వెళ్ళిన తర్వాత ఐ విల్ జస్ట్ టాక్ టు యూ గైస్. ఓకే, చలో బాయ్ ఫర్ నౌ. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఘాట్ సెక్షన్లోకి వచ్చామన్నమాట. అండ్ నేను అనుకున్నాను ఘాట్ సెక్షన్ ఈరోజు కవర్ కాదేమో, ఐ మీన్ నేను వ్లాగ్ చేసేటట్టు లైట్ ఉండదేమో అనుకున్నాను. కాకపోతే లక్కీగా ఇప్పుడు వచ్చేసి టైం 5:51 అవుతుంది. సో ఈ టైంకే మనం ఈ చిన్న ఘాట్ సెక్షన్కి అయితే వచ్చాము. అండ్ చూడొచ్చు మీరు ఎంత అమేజింగ్ ఉందో. రూట్ అయితే చాలా బాగుంది. ట్రాఫిక్ కొద్దిగా ఎక్కువ ఉంది కానీ ఏమో అనవసరంగా నానోడు వెనకాల పడ్డా. ఆడు పోతలేడు, పోనిస్తలేడు. and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. సో గైస్ హియర్ వీఆర్ ఫైనలీ ఎట్ గోవా. అండ్ మనం ఒక ఫ్లాట్లో తీసుకున్నాం అనమాట. ఐ మీన్ రూమ్ బుక్ చేసాం అడ్వాన్స్గా. సో రూమ్ వచ్చేసి చాలా డీసెంట్గా, చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి మన ప్యానియర్స్ అండ్ టాప్ బాక్స్ అక్కడ పెట్టాము. జాకెట్ అక్కడ ఆరేసాం అనమాట. అండ్ మిగతా లగేజ్ అంతా జస్ట్ ఇలా రూమ్ అంతా కొద్దిగా మెస్సీగా తయారైంది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హ్యాపెన్. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 12:30 అవుతుంది. అంటే యాక్చువల్గా ఇంత లేట్ అయ్యేది కాదు, కాకపోతే 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి మధ్యలో. అది నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. అంటే ఐ మీన్ ఇట్స్ నాట్
నాట్ లైక్ ఏదో డిస్కస్ చేయకూడని మ్యాటర్ కాదు, ఒకళ్ళు పడ్డారు అండ్ దెన్ ఒకళ్ళ వెహికల్ పాడైంది, సో ఇట్లాంటివి అనమాట చిన్న చిన్నవి. సో ఓకే ఫైన్, సో వచ్చేసాం అనమాట రూమ్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళి డిన్నర్ చేసేసి అండ్ దెన్ క్యాచ్ యూ టుమారో ఇన్ ద మార్నింగ్. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, సో దట్ నేను మన వీడియో పోస్ట్ చేసేటప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. I don't ever slow up, no I don't take shit, I've got no